సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు గైహాజరు కావడంతో ప్రజలు ఆగ్రహానికి వేదికగా నిలిచింది సిర్పూర్ గ్రామ సభ. ప్రజల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యానికి తిరగబడ్డ ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అసలు ఉద్దేశాన్ని కోల్పోయి అధికారుల నిర్లక్ష్యానికి బలవుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని సిర్పూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ ఈ విమర్శలకు అద్దం పట్టింది. సమస్యలు వినాల్సిన సంబంధిత శాఖల అధికారులు గైహాజరు కావడంతో గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తతల మధ్య రసవసగా మారి చివరకు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు బహిష్కరణకు దిగడం పాలనా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రగతి పేరుతో ప్రచారం, నేల మీద శూన్యం, ప్రభుత్వాల ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో గ్రామ సభలను నిర్వహిస్తున్నప్పటికీ వాస్తవానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ప్రగతి ప్రణాళిక పేరుతో సమావేశాలు నిర్వహించడం మాత్రమే జరుగుతుండగా సమస్యల పరిష్కారంపై మాత్రం ఎటువంటి స్పష్టత కనిపించడం లేదు. సిర్పూర్ గ్రామ సభలో చోటు చేసుకున్న ఘటన ప్రణాళికలు కేవలం కాగితాలపైనే పరిమితమయ్యాయని స్పష్టం చేస్తోంది. సభ ప్రారంభం కానీ ప్రజల సహనం ముగింపైంది. సర్పంచ్ నాగమణి, ప్రత్యేక అధికారి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గ్రామ సభ ప్రారంభమైంది. అంగన్వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు, మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సీఎం సందేశాన్ని చదివేందుకు పంచాయతీ కార్యదర్శి తిరుపతి సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభను నిలిపివేశారు. సమస్యలు వినాల్సిన అధికారులు లేకుండా సభ అంటే ఇది ప్రజలతో మోసం కాదా అని ప్రశ్నిస్తూ ఘాటుగా స్పందించారు. మా సమస్యలు వినకపోతే ఈ సభల అవసరం ఏమిటి అని గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. గ్రామ సభ కూడా ఇదే పరిస్థితి అయితే మా సమస్యలు ఎక్కడ చెప్పాలి? జై భీమ్ నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సభ్యులు కూడా ప్రజలతో కలిసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ సభలు ప్రజాస్వామ్యానికి పునాది, వాటిని అవమానించడం అంటే ప్రజల హక్కును కాలరాయడమే అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ నీరు లేదు, పింఛన్లు లేవు, ఇదే ప్రగతినా? గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా పూర్తిగా అస్థిరంగా ఉందని ప్రజలు తెలిపారు. పైప్ లైన్లు ఉన్నా నీరు రావడం లేదని, కొన్ని కాలనీల్లో రోజుల తరబడి నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే అర్హులైన వృద్ధులు, వికలాంగులు, విధవలకు పింఛన్లు అందకపోవడంపై పెద్ద సమస్యగా మారిందన్నారు. పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నాం కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన గంట తర్వాత ఎంపీఓ వినోద్ కుమార్ హుటాహుటిన సభకు చేరుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారిపోయింది. బహిష్కరణతో ముగిసింది గ్రామ సభ. పాలనపై బహిరంగ అవమానం పరిస్థితి చెలరేగడంతో వార్డు సభ్యులు, గ్రామస్తులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ, ఐకేపీ, ఆరోగ్య, పోలీసు, విద్యుత్తు శాఖల అధికారులు వచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. సర్పంచ్ నాగమణి, కార్యదర్శి తిరుపతి, ఎంపీఓ వినోద్ కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో సమావేశాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రజాపాలనపై ప్రశ్నలు ఎత్తుతున్నాయి. బాధ్యత ఎవరికి? ఈ ఘటనతో ప్రజాపాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామ సభలకు అధికారులు హాజరు కాకపోవడం ఎందుకు? ప్రజల సమస్యలు వినకపోతే ఈ కార్యక్రమాల ప్రయోజనం ఏమిటి? ప్రగతి ప్రణాళికలు కేవలం ప్రచార పరికరాలేనా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు అధికారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇకపై అధికారులు హాజరు కాకుండా గ్రామ సభలు నిర్వహించరాదు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే వరకు సమావేశాలు కొనసాగించాలి. త్రాగునీరు, పింఛన్లు వంటి ప్రాథమిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బాధ్యత రాహిత్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రామ
గ్రామ సభే ప్రజల ఆగ్రహానికి వేదిక కావడం పాలనా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ప్రజల అసంతృప్తి మరింత పెరిగి పెద్ద ఉద్యమాలకు దారితీయవచ్చని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఉప సర్పంచ్ ప్రశాంత్ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతూ ఇది గ్రామ సభ లేక కేవలం కార్యక్రమమా? ప్రజల సమస్యలు వినాల్సిన అధికారులు లేకుండా సభ పెట్టడం అంటే మమ్మల్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. అధికారులే లేకపోతే మా గోడు ఎవరికి వినిపించాలి అంటూ నిలదీశారు. అంతేకాక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాకపోతే కేవలం సీఎం సందేశం చదివితే ప్రగతి జరుగుతుందా? ఇది ప్రజలను మభ్యపెట్టడమే అని ఘాటుగా విమర్శించారు. ప్రగతి ప్రణాళికలు కాగితాలకే పరిమితం కాకుండా నేల మీద కనిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేకపోతే ప్రజల వద్దకు పాలన అన్న నినాదం ప్రజల నుండి దూరమైన పాలనగా మారే ప్రమాదం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ మీరు ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ ఈఓ గారికి ఇస్తున్నారు, పంచాయత్ సెక్రటరీ. ఒకవేళ అది రాకపోతే బాధ్యత ఈయన తీసుకుంటారు అని చెప్తున్నారు. మళ్ళా రాకపోతే ఈయనని అడగండి, ఓకేనా? సరేనా? అప్లికేషన్ ఇవ్వండి. లేకపోతే మీరు నడిచి మీకు కాళ్ళు అరుగుతాయి. అర్థమైందా? నేను ఓపెన్ గా చెప్తానా, మీరు నడిచి కాళ్ళు అరుగుతాయి. మీకు డైరెక్ట్ ఒకవేళ ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎవరైనా అధికారి ఇస్తే వాళ్ళకి ఇస్తే డైరెక్ట్ ఉంటుండే. ఇప్పుడు ఈఓకి ఇవ్వాలి, దాని తర్వాత ఆయన అక్కడ తీసుకుపోవాలి, ఆయన పడేస్తాడా చేస్తాడా మర్చిపోతాడు, తర్వాత సంగతి. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ ఎంఆర్ ఆఫీస్ నుంచి అధికారి వస్తే బరాబర్ ఆయన చేరుతుండే. ఆయన రాలే కాబట్టి మీరు ఇప్పుడు మరి స్పెషల్ గ్రామ సభకు ఆఫీసర్ లేరు, ఇప్పుడైనా రావాలి కదా. స్పెషల్ గ్రామ సభ కాబట్టి ఆఫీసర్ ఎందుకు రాలేదు? మీరు కూడా వెళ్ళండి, ఇక్కడ ఎందుకున్నారు? మేము ఎప్పుడైతే ఆపుతామో గవర్నమెంట్ కు తెలుస్తుంది కదా ఇది బహిష్కరణ ఎందుకు చేసిండు. బహిష్కరణ గవర్నమెంట్ కు తెలియాలంటే మేము బహిష్కరణ చేయాలి. అధికారులు అయితే ఇప్పుడు మాట్లాడారు కదా, డిపార్ట్మెంట్లు వచ్చినాయి కదా, కొన్ని బాధ్యత మిషన్ భద్రత ఏడి 29 మంది డిపార్ట్మెంట్ వాళ్ళు రన్ చేస్తే తీసుకుంటాను. అందరి బాధ్యత మీరు తీసుకుంటారా? మన గ్రామ సభలో గ్రామ సభలో ఆఫీసర్లు ఉండాలి. ఏరి చెప్పినాం, సమాచారం ఇచ్చిన రాకపోతే బైకాట్ చేసాయి, క్యాన్సిల్ చేసాయి మీటింగ్. అట్లా బైకాట్ చేయడానికి అవకాశం లేదనే కదా మనం గ్రామ సభ అంటే గ్రామ ప్రజలు నెక్స్ట్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచులు వికలాంగులకు ఆ రోజు లిస్టులు చదివేటప్పుడు మా ముగ్గురు పేర్లు చదివారు. ఎవరెవరు? వికలాంగులని, వితాంతులని, ఒంటరి మహిళలని. మరి ఏ ఒక్క వికలాంగుడికి మండల లక్షలు ఆ విషయంలో ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తే మీరు అక్కడ అడుగుతారు పై అధికారులకు. పై అధికారులు ఇక్కడికి రావాలి, వాళ్ళు వస్తే కదా చెప్పేది. ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరే పరిష్కారం. ప్రజలు ఎన్నుకోబడ్డ అది మన లీడర్ ని నేను అంగోట చాప్ అయి ఉండొచ్చు. అసొంటి టైంలో నా పక్కన అధికారి ఉంటే నువ్వు చెప్పే మ్యాటర్ అర్థమయ్యాడు సాల్వ్ చేస్తాడని మా ఉద్దేశం. మీకు చెప్పుకోవడానికి వచ్చిన మా సమస్య మీరు వినారా? విన్న తర్వాత అప్పుడే రామ్మోహన్ స్పెషల్ ఆఫీసర్ గ్రామసభ నిర్వహించబోతున్నారు. మన ఉప సర్పంచ్ వార్డు మెంబర్ సమస్యలు ఉన్నాయి. మిగతా అధికారులు అందరూ వస్తేనే గ్రామసభ నడిపిస్తాం, లేకుంటే రద్దు చేస్తాం వాళ్ళు ప్రకటిస్తారు. మేమేం చెప్తున్నామంటే సమస్యలు ఉంటే అప్లికేషన్ తీయండి, సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే మార్గం చూస్తున్నాం నేను చెప్తున్నాం. వాళ్ళు ఒప్పుకోవలేదు. ఒప్పుకోకపోతే మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? మరి నెక్స్ట్ పై అధికారులు ఇచ్చి తీసుకోపోతాం ఈ సమస్యలు. గ్రామ సభను నిర్వహిస్తారు కాబట్టి మీకు చెప్పిన వాళ్ళు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తేనే. ఇప్పుడు మీరు అధికారులు చెప్పండి, మరి ఇక్కడ చేయాలి కదా. సభ జరగనిస్తారని రద్దు అంటున్నారు. గ్రామ సభలో ఒక్క అధికారి కూడా లేడు. అధికారి లేనిది ప్రజగా ఎట్లా నడుస్తుంది గ్రామ సభ? కాబట్టి మేము బహిష్కరిస్తున్నాము. ఇంకొకటి మొత్తం మంది కలిసి, నేను ఒక్కడే కాదు, జనం మొత్తం మంది కలిసి. ఇంకొకటి ఏమున్నదంటే మిషన్ భద్రత వాటర్ 1 మంత్ నుండి రావడం లేదు. సెక్రటరీ గారికి చెప్పి యాస్ట్కి వచ్చినాం. యాస్ట్కి వస్తే ఇలా చేస్తాం, రేపు చేస్తాం అని ఇప్పటివరకు చేయడం లేదు. మిషన్ భద్రత ఐఏడి డిఐడి ఎక్కడ ఉన్నారు అంటే అతనికి రాజకీయ ఒత్తిడి ఉన్నది కాబట్టి మాకు వాటర్ వస్తలేదు. గత 5 సంవత్సరాల నుండి ఎప్పుడు వాటర్ రాలేదన్న ముచ్చట లేదు. ఇప్పుడు వాటర్కి ఏమైనాయి? వాటర్కు ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు అడుగుతే అధికారులు సమాధానం ఏం చెప్తున్నారు మరి మీకు? ఏం సమాధానం ఇవాళ చేస్తాం, సెక్రటరీ గారికి అడుగుతా 4 రోజులకు చేస్తాం, 2 రోజులు చేతులు దులిపేస్తారా? చేతులు దులిపేస్తున్నారు.
గోవిందపురం అని ఉంది మా పక్కకు, అందులో ఇంట్లో నీళ్ళు పోతున్నాయి కదా, వాళ్ళకు దయచేసి చెప్పిన మీరు అక్కడ టూటీలు పెట్టండి, టూటీలు పెట్టిస్తే మాకు నీళ్ళు ఎక్కుతాయా, మీ దగ్గర మేము ఎందుకు వస్తామన్నాం. అది పోయేది లేదు, టూటీలు పెట్టేది లేదు, ఈ ఎస్సీలకు నీళ్ళు దొరకదు, ఎస్సీలు నీళ్ళు తాగేది లేదు. అంటే ఎస్సీలకు అవమానమా? ఎస్సీలకు అవమానం, ఎస్సీలకు అవమానం. ఈ ఎస్సీలు అని కూడా నీళ్ళు ఎందుకు, వీళ్ళు మోసుకోవాలి, దళితులు కదా ఎస్సీలు కదా. అంటే ఓన్లీ జేబీఎం నగర్కి సిరిపూర్ మొత్తం రావట్లేదా? నాది నేను చెప్తున్నా, అది వేరే జాగాలో ఏమన్నా నాకు తెలియదు, మాకైతే నీళ్ళు జేబీఎం నది ఇప్పుడు కూడా రావచ్చు, చూపెడతారు. రేపు నల్ల ఇచ్చిన కూడా రండి, లేకపోతే ఇప్పుడు నల్ల ఇడుమను మాకు బొట్టు వస్తే చెప్పండి. ఇప్పుడు ఏం కోరుకుంటారు మరి? ఇప్పుడు మేమేం కోరుకుంటాం, మాకు వాటర్ కావాలి. మేమేమంటున్నామయ్యా, వాటరే. ఇప్పుడు గ్రామ సభ విషయంలో ఏమంటారు మరి? గ్రామ సభ బహిష్కరణ, ప్రతి ఆఫీసర్ ఉంటేనే గ్రామ సభ నడవాలా. ఆఫీసర్ లేకపోతే మేము ఎవరికి చెప్తాం? ఇప్పుడు వీళ్ళకి చెప్తే చెత్తకుండి, రేపు బండి ఉంది కదా, ఈ పిటిషన్ ఇప్పుడు చెత్తకుండీలు వేస్తారు, రేపు పోతుంది, చెత్తలో పడుతుంది. ఇది మేము పిటిషన్ ఇస్తేనే సమాధానం ఆఫీసర్ని మేము గట్టిగా నిలదీయగలుగుతాం. किती दिवसापासून आहे प्रॉब्लेम? किती दिवसापासून आहे तुमच्या कालनीमध्ये? 2 महिना कंटिन्यू होत आहे. तुमचे कोणता कालनी आहे? कालनी कोणता? नगर तुम्ही कॉल तर सांगले का मग असं प्रॉब्लेम आहे म्हणून साठी? नाही तुम्ही नाही सांगा कोणाला सांगा. आपण मूळोसारी झाला आता. मग सांगलेले काय म्हणतात? नाही काय नाही, कंटिन्यू पाणी झालं तर मला म्हणताय पाणी तर नाही झालं. किती दिवसापासून आहे? 2 महिने रनिंग होतात आता. चल तुम्हाला आपत नाही म्हणू नका. आपण बनवताय काय करणं, झाडतो उद्या झाडतो म्हणताय, मिशन बघितलं आता कोणतंच नाही ना, हे वाटर नाही ते वाटर नाही, पूरा वाटर बंद आहे. వాటర్ లేకుంటే నీళ్ళు ఎక్కడ ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు బాగులలో పోయి చెల్మ తీసి నీళ్ళు తాగుతారా? క్రిములు ఉంటాయి, అన్ని రోగాలు వస్తున్నాయి. మరి మన పరిస్థితి ఎవరు చూసుకునేటోళ్ళు, ఎవరు మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇక్కడ గ్రామ సభ అంటే ఎవరు లేదు కదా చెప్పడానికి. మీటింగ్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది కదా. మనకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు లేదు, ఒక బావి ఉంది అయితే 100 మంది దాంట్లోనే పోతున్నాం. 100 మందిలో మనకు నీళ్లు దొరుకుతాయా? అందరికి వాటర్ ప్రాబ్లం ఉంటుందా లేదు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఈ వాటర్ కాక ఇంకేమైనా ఉన్నాయా? ఇల్లు లేదు. ఎక్కడ ఉంటున్నావు మరి? రోడ్ మీద ఉంటున్నావా? ఇప్పుడు వర్షాకాలం ఎట్లా ఇబ్బంది పడతారు మరి? ఇప్పుడు వర్షాకాలంలో లోపలికి నీళ్ళు వస్తలేవా అమ్మ? వర్షాకాలం ఇంట్లో నీళ్లు రావడంతో ఎట్లా ఇబ్బంది పడతారు మరి? వర్షాకాలంలో నీళ్లు ఇంట్లో లోపలికి వస్తే ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు ఏం కోరుకుంటారమ్మా మీరు? అధికారులు ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన కార్యక్రమము ఆఫీసర్లు రాని కారణంగా రద్దు కాబడుతుంది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామ సభ వస్తే ఒక 5 డిపార్ట్మెంట్లు తప్ప మిగతా ఒక్క డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు. కాబట్టి ఈ ప్రజాపాలన సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేయట్లేదు. కాబట్టి ఈరోజు రద్దు చేస్తున్నామని మేము మీకు అందరికి విన్నపిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.